బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించి అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక మొత్తానికి ఈరోజు లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? మరోపక్క ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్కు బయలుదేరినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సబీన్ ఫోన్ ద్వారా తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సబీన్, మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగబోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. అదే విధంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగట్టాలి, ఏ విధంగా కార్నర్ చేయాలి అనే దానిపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. బడ్జెట్ కు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 2,90,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ లో కేటాయింపులు ఎంత మేరకు జరిగాయి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధ్యయనం చేసి త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ ను బట్టి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే షమీన్ ముఖ్తార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని మరోసారి అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేస్తాము, అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల కోసం, అదేవిధంగా విద్యా, వైద్యానికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదిస్తాం. ఇక పొలిటికల్ గా సంబంధించిన రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ అంశాలపై బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించబోతున్నది. ఇక రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ఇటీవల ఎస్ఎల్బీసీ సంఘటనలు చోటు చేసుకుంది. 15 రోజులైనప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టలేకపోయింది. మృతి చెందిన వారి పార్థివ మృతదేహాలను బయటకు చేయలేకపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణగా మనకు కనిపిస్తోంది. ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వం చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం మనకు కనపడుతోంది. ఇక ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నో ఎల్ఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పదే ప్రకటనలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. 3,000 కోట్లు ఎల్ఆర్ఎస్ వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. దీనిపైన అసెంబ్లీలో లేవనెత్తే విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఇక రైతుల విషయంలో, ముఖ్యంగా ఏసంగి పంట వేసిన రైతులు సాగునీళ్లు లేక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం వల్లనే, మేడిగడ్డ బ్యారేజీని ఎండబెట్టడం వల్లనే ఏసంగి పంటకు రైతులకు నీళ్లు రావడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. వీటన్నిటి అంశాలపై బీఆర్ఎస్ అసెంబ్లీలో లేవనెత్తే విధంగా బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరో అంశం, ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గవర్నర్ స్పీచ్, రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. ఎల్లుండు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. దీనికి సంబంధించి రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడతారా లేదా అనేది ఇప్పటికీ బీఆర్ఎస్ వర్గాల్లో ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కేటీఆర్ చిట్చాట్ చేస్తూ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అబద్ధాలు చెప్తోంది, తప్పులు చెప్తోంది, కేసీఆర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. బయట బహిరంగ సభ వేదికల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను
వ్యక్తిగతంగా తిడుతున్నారు కాబట్టి వీళ్ళ స్థాయికి మేము సరిపోతాము, అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నానంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్ ఉండకపోవచ్చనే మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది, రిజిస్ట్రేషన్లు తగ్గాయి, రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది. అదేవిధంగా 15,000 కోట్ల లోటు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. మరోవైపు అప్పుల విషయంలో 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ అప్పు చేసిందని ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు 4,30,000 కోట్లే అప్పు చేశామంటూ బీఆర్ఎస్ చెప్తోంది. ఇక 6,500 కోట్లు నెలకు ప్రతి నెల వడ్డీ కడుతున్నామంటూ ప్రభుత్వం చెప్తుంటే 2,000 కోట్లు మాత్రమే వడ్డీ కడుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లోనే ఉందంటూ బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. వీటన్నిటి అంశాలపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన చర్చించబోతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ స్పీచ్ తర్వాత ధన్యవాద తీర్మానం, ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పద్దులపై చర్చ ఉంటుంది. ఈ రకంగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ను కార్నర్ చేస్తూనే బీఆర్ఎస్ ఫోకస్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.